ప్రపంచ ప్రసిద్ధికెక్కిన పూరీ జగన్నాథుని సన్నిధి జనసంద్రంగా మారింది. జగన్నాథుడి సేవలో తరించింది భక్తజనం. జై జగన్నాథ్ హరిబోల్ నినాదాలతో మార్మోగిపోయింది. జనం స్వామివారి రథం వెంట నడిచారు. జగన్నాథుడి రూపంలో ఉన్న శ్రీకృష్ణుడు, ఆయన సోదరుడు బలరాముడు, సోదరి సుభద్ర మూల విరాట్లను చూసి పరవశులైపోయారు భక్తజనం. ఒడిశాలోని పూరీలో జగన్నాథుడి రథయాత్ర అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. సుందర రథంపై మహిమాన్విత జగన్నాథుడు, ఆయన సోదరుడు బలభద్రుడు, సోదరి సుభద్రాదేవితో కలిసి ముందుకు సాగారు. లక్షలాదిగా తరలివచ్చిన భక్తులు రథాన్ని లాగుతూ తమ భక్తిని చాటుకున్నారు. రథాలు పూరీ జగన్నాథ ఆలయంలోని సింహద్వారం నుంచి బడాదండా మీదుగా 2.5 కిలోమీటర్ల దూరంలో ఉన్న గుండిచా ఆలయానికి చేరుకున్నాయి. జగన్నాథుడు, బలభద్రుడు తమ సోదరి సుభద్రాదేవిలతో కలిసి తమను పెంచిన తల్లి గుండిచా ఆలయంలో వారం రోజుల పాటు విశ్రాంతి తీసుకుంటారు. ఆ తరువాత ముగ్గురు దేవతలు బహుదా యాత్ర ద్వారా తిరిగి ప్రధాన ఆలయానికి చేరుకుంటారు. ఈ వేడుక మొత్తం 12 రోజుల పాటు సాగుతుంది. జూలై 3న ముగ్గురు దేవతలు తమ ప్రధాన మందిరానికి తిరిగి రావడంతో ముగుస్తుంది. సాక్షాత్తు మూల విరాట్ విగ్రహాలే రథయాత్రలో పాల్గొనడంతో జగన్నాథ రథయాత్రను అత్యంత అపురూపంగా భావిస్తారు భక్తులు. ప్రతి ఏటా ఈ యాత్రలో పాల్గొనేందుకు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది భక్తులు తరలివస్తుంటారు. ఈ ఏడాది కూడా భారీగా తరలివచ్చిన భక్తజనంతో పూరి వీధులన్నీ నిండిపోయాయి. ఈ ఏడాది జగన్నాథ రథయాత్రకు 12 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు. అందుకు తగినట్లు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. తొలిసారిగా 275 AI కెమెరాలు, డ్రోన్ల ద్వారా రద్దీ నియంత్రణకు ఏర్పాట్లు చేసింది. అడుగడుగునా పోలీసు భద్రత కల్పించారు.